తెలంగాణలో ఎవరైతే తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లైక్ లాసెట్ కావచ్చు, ఎడ్సెట్, సో ఇలాంటి వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మనకు కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో మెయిన్గా అన్ని కామన్ ఎంట్రన్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక 7 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో లైక్ ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, సో డిగ్రీ వాళ్ళు కావచ్చు, బీటెక్, బీ ఫార్మసీ, డిఎడ్ చేసే వాళ్ళు, డిప్లొమా కోర్సెస్ చేసే వాళ్ళు కావచ్చు, అండ్ మనకు బిఎడ్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇలా అన్ని వేరియస్ కోర్సెస్లో ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో, అంటే ఫైనల్ సెమిస్టర్ అంటే ఇప్పుడు జూన్ లోపు మీకు ఆ కోర్స్ అనేది అయిపోయే స్టూడెంట్స్ ఉంటారు, అండ్ ఆల్రెడీ ఆ కోర్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలంటే మనకు తెలంగాణ గవర్నమెంట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మెయిన్గా మనకు ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ చాలా మంది లైక్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మేము కూడా అప్లై చేసుకోవచ్చా? లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిగ్రీ ఉన్నారు, డిగ్రీ స్టూడెంట్ ఫైనల్ సెమిస్టర్ ఉన్నారు. సో ఆ డిగ్రీ తర్వాత చేసుకోవాలా, లేకుంటే నేను ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్లో ఉన్న నేను బిఎడ్ కావచ్చు, డిఎడ్ కావచ్చు, పీజీ కావచ్చు, ఎంబీఏ, ఎంసీఏ కావచ్చు, డిపెడ్, బీపెడ్ ఇలాంటి కోర్సెస్కి అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఏ కోర్స్ అన్నా చేయండి, ఫైనల్ ఇయర్లో ఫైనల్ సెమిస్టర్ కావచ్చు, ఎగ్జాంపుల్ డిగ్రీ 6th సెమిస్టర్, బీటెక్ 8th సెమిస్టర్, బీ ఫార్మసీ 8th సెమిస్టర్, పీజీ సెకండ్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ కావచ్చు, బిఎడ్ ఫైనల్ సెమిస్టర్ కావచ్చు. సో ఆల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫైనల్ సెమిస్టర్ లైక్ ఈ జూన్ లోపు మీ కోర్స్ అది అయిపోయే వాళ్ళందరూ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఫస్ట్ పాయింట్. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో ఎగ్జామ్ రాసి ఎక్కడ సీట్ రాని వాళ్ళు కావచ్చు, లేదంటే ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు కూడా అప్లికేబులే. సో ఎవరైతే ఆల్రెడీ ఏదో ఒక కోర్స్ చేసే వాళ్ళు అది జూన్లోపు అయిపోయి హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకునే వాళ్ళు మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అప్లికేబులే. సో అది ఫస్ట్ పాయింట్. అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇంటర్ తర్వాత మీరు డిగ్రీ చేసుకోవచ్చు, బీటెక్ చేసుకోవచ్చు, బీ ఫార్మసీ చేసుకోవచ్చు, వేరియస్ కోర్సెస్ డిపెడ్, డిఎడ్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా చేసుకోవచ్చు. మీకు ఇప్పుడే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి మీకు హయ్యర్ ఎడ్యుకేషన్కి ఏవైతే వెళ్తారో వాటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మీరు అందరు ఎలిజిబులే. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు, పర్సూయింగ్ స్టూడెంట్స్ అందరు కూడా ఎలిజిబులే. సో ఇది ఫస్ట్ పాయింట్. అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి దీన్ని కొద్దిగా ఎలాబరేట్ చేసి చెప్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ వచ్చేసి అప్లై మల్టిపుల్ ఎగ్జామ్స్. సో ఎవరైనా మీరు ఎక్కువ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి. సపోజ్ మీరు ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే మీరు ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, చాలా రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి. సో మీరు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలంటే ఇంజనీరింగ్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్, లేదంటే డిగ్రీ అనుకుంటే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా మీరు దోస్తులు అప్లై చేసుకోవచ్చు, లేదంటే వేరే డిఎడ్ చేద్దాం అనుకుంటే మీరు టీఎస్ డిసెట్ ఎగ్జామ్ రాయాలి. సో ఇలాంటి వేరియస్ ఎగ్జామ్స్ మీరు ఎక్కువ మల్టిపుల్ అటెంప్ట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అదే డిగ్రీ అయిపోయిన వాళ్ళు మీరు డిఎడ్ చేసుకోవచ్చు, బిఎడ్ చేసుకోవచ్చు, పీజీ రాసుకోవచ్చు, ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వేరియస్ ఉంటాయి. అదే బీటెక్ అయిపోయిన వాళ్ళు మీరు కూడా ఎంటెక్ చేసుకుంటారా, లేదంటే మీరు కూడా లైక్ డిఎడ్ టీచింగ్ వైపు వెళ్ళాలనుకుంటే డిఎడ్ చేసుకోవచ్చు, పీజీ కోర్సెస్ చేసుకోవచ్చు. సో మీరు బిఎడ్ చేసుకోవచ్చు, డిఎడ్, సో మీరు ఏమన్నా కోర్సెస్ చేసుకోవచ్చు. అదే ఫార్మసీ వాళ్ళైతే ఎక్సెప్ట్ బిఎడ్ మీరు డిఎడ్ చేసుకోవచ్చు, పీజీ చేసుకోవచ్చు. ఓన్లీ బిఎడ్కి మాత్రమే నాట్ ఎలిజిబుల్ బీ ఫార్మసీ వాళ్ళు. సో మీరు ఎక్కువ ఏవైతే నార్మల్ డిగ్రీ ఎవరైతే ఈ బీటెక్, బీ ఫార్మసీ వాళ్ళు ఉంటారో మీ కోర్సెస్తో పాటు వేరే నార్మల్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ కూడా మీరు కొన్ని వాటికి ఎలిజిబుల్ ఉంటారు. సో అలాంటివి కూడా మీరు జస్ట్ అటెంప్ట్ అన్న ఇవ్వండి, ఇంట్రెస్ట్ లేకపోయినా. సపోజ్ మీరు ఎం ఫార్మసీ, ఎంటెక్ సైడ్ వెళ్ళకపోయినా మీరు అటు సైడ్ అన్నా వెళ్ళొచ్చు. సో అలా ప్లాన్ చేసుకోండి. లేదంటే జస్ట్ ట్రయల్ కోసం ఇంకొక రెఫరెన్స్ పాయింట్గా ఒక అడిషనల్ ఎగ్జామ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోండి. నాట్ ఓన్లీ బీటెక్, బీ ఫార్మసీ, మీరు పీజీ స్టూడెంట్స్, బిఎడ్, సో మీరు డిఎడ్ చేసే వాళ్ళు స్టూడెంట్స్ కావచ్చు, అన్ని మల్టిపుల్ ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకు సర్టిఫికేట్స్ గురించి అండి. సో ఫస్ట్ పాయింట్ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి ఇంకా ఎవరైతే చేసుకోలేరో. సో ఎవరైతే ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారో చాలా మంది చేసుకోరు. సో వాళ్ళు హాస్టల్స్లో అలా ఉంటారు, అండ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ బిజీ ఉంటారు కాబట్టి. సో ఫస్ట్ మీరు ఆధార్ కార్డులో మీ నేము ఏదైతే మనకు 10th ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా చేంజ్ చేయించుకోండి. అండ్ అక్కడ మీ అడ్రస్ కావచ్చు, ఫోన్ నెంబర్, సో మోస్ట్లీ కొంతమంది మొబైల్ నెంబర్ ఉండదు. సో మీ ఫాదర్ది ఉన్నా నో ప్రాబ్లం, కానీ మీ థంబ్ ఇంప్రెషన్ అనేది అథెంటికేషన్ చేసుకోవాలి మనకు ఆధార్ కార్డులో. ఎందుకంటే మీకు దోస్త్ ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఇంటర్మీడియట్ తర్వాత దోస్త్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో అప్పుడు మీకు ఆధార్ కార్డు లింక్అప్ అయి ఉండాలి. సో అవి కూడా అప్డేట్ చేసుకోండి. నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్ వాళ్ళు, మీరు బీటెక్ జాయిన్ అయినా, బీ ఫార్మసీ కావచ్చు, ఏదైనా ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోవాలి. మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి. అండ్ 5th పాయింట్ వచ్చేసి అప్లై ఫాస్ట్ టు గెట్ నియర్ బై సెంటర్స్. అంటే
మీకు ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటున్నారో మనకు 1 by 1 నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఇప్పటి నుంచి. సో ఆల్రెడీ లా సెట్ వచ్చేసింది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత 5 year LLB కావచ్చు, లేదంటే డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత 3 year LLB కావచ్చు, LLB తర్వాత LLM చేద్దాం అనుకున్న వాళ్ళు మీకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ వీడియో కూడా చేశాను. సో మీకు అనుకున్న సెంటర్ రావాలి అనుకుంటే మీరు తొందరగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే చాలా స్టూడెంట్స్ అప్లై చేస్తారు 20,000 ప్లస్ 30,000 40,000. సో ఇలా ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీరు అనుకున్న డిస్టిక్లో కావచ్చు, అనుకున్న సెంటర్ రావాలంటే మీరు తొందరగా అప్లై చేసుకోండి. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ రిజర్వ్ లాగా ఉంటుంది కాబట్టి ఎవరికైతే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మీకు ఏవైతే నోటిఫికేషన్స్ వస్తాయో వెంటనే ఒక 1 week 4 days లోపే అప్లై చేసుకోండి. మరీ లాస్ట్ వెళ్తే కూడా మీకు ఫైన్స్ ఉంటాయి. సో విత్ ఇన్ డేట్లో అప్లై చేసుకుంటే ఎలాంటి ఫైన్ ఉండదు. అదే కొన్ని రోజుల తర్వాత అప్లై చేసుకుంటే ఫైన్స్ కూడా ఉంటాయి. సో ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్కి సేమ్ రూల్స్ ఉంటాయి. సో ఫాస్ట్గా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో 6th పాయింట్ వచ్చేసి ఫోకస్ ఆన్ సింగిల్ ఎగ్జామ్. సో ఇప్పుడు చాలా మల్టిపుల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ డిగ్రీ ఆర్ బీటెక్ అంటే ఏదో ఒక గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళకు ఎడ్సెట్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే బీఎడ్ వేసుకోవడానికి. డీసెట్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే డిఎడ్ వేసుకోవడానికి. పీజీ సెట్ ఉంటుంది, పీఈ సెట్ ఉంటుంది. సో డీపెడ్ కోర్సెస్, ఎంటెక్, ఎంఫార్మసీ. సో ఇలా వేరియస్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు దేంట్లో అయితే చేద్దాం అనుకుంటున్నారో ఒక సింగిల్ ఎగ్జామ్కి ఫోకస్డ్గా ఉండండి, అంటే దానికే ప్రిపేర్ అవ్వండి. కాకపోతే ఎక్స్ట్రా సైడ్కి కూడా పెట్టుకోండి ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్. సపోజ్ ఇందులో మంచి మార్క్స్ రాలేవు, మంచి యూనివర్సిటీ రాలేదు, నేను అనుకున్న కాలేజ్ రాకపోయినా సైడ్గా దీంట్లో అయినా నేను ఈ కోర్స్ చేయడానికన్నా ఒక 1 year వేస్ట్ అవ్వద్దు, ఏదో ఒక కోర్స్ చేద్దాం అనుకుంటే మీరు సైడ్గా సెకండ్ ప్రిఫరెన్స్గా ఏదో ఒకటి పెట్టుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ కొందరు డిఎడ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు, డిఎడ్లో రాలేదు, కనీసం బీఎడ్లో అయినా వచ్చేటట్టు ఆ ఎడ్సెట్ అనేది ప్రిపేర్ అవ్వాలి. సపోజ్ లేదు నేను బీఎడ్ పీజీ అనుకుంటున్నా, పీజీలో రాలేదు, యూనివర్సిటీ రాలేదు, లేకుంటే బీఎడ్లో అయినా సీట్ వచ్చేటట్టు చూసుకోండి. అంటే ఫస్ట్ మెయిన్గా మీరు ఒక ఎగ్జామ్ మీద ఫోకస్తో ఉండి ఇంకొకటి రిఫరెన్స్గా ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్కి 50% మీరు ప్రిపరేషన్ అవుతూనే ఉండండి. ఎందుకంటే ఒక కోర్స్ డిమాండ్ ఉంటుంది కానీ అందులో తక్కువ సీట్స్ ఉంటాయి. కొన్ని కోర్సెస్ ఎట్లుంటాయి, ఎక్కువ సీట్స్ ఉంటాయి కానీ ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ అందులో ఉండవు. సో ఇలా డిఫరెంట్ కోర్సెస్కి డిఫరెంట్ ప్రైవేట్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్, వాటికి ఎంత డిమాండ్ ఉంది, మనకు ఫ్యూచర్లో ఈ కోర్స్ చేయడం వల్ల మన యూజ్ ఉందా. సో అలాంటివన్నీ చూసుకొని ఫస్ట్ ఒకటి ఫోకస్గా ఉండి సెకండ్ అనేది మీరు సైడ్గా పెట్టుకోండి. అండ్ తర్వాత ఈ రెండే కాకుండా మీరు 3rd 4 5 ఎగ్జామ్స్ కూడా మీరు అన్ని అటెంప్ట్ ఇవ్వండి ఇచ్చేవాళ్ళు. సో దట్ మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఒక కోర్స్ కాకపోయినా ఇంకొక మల్టిపుల్ కోర్స్లో మీరు రాసుకోవచ్చు. సో ఇవి మనకు సింగిల్ ఎగ్జామ్ అండ్ మల్టిపుల్ ఎగ్జామ్స్ గురించి. అండ్ లాస్ట్ వచ్చేసి సర్టిఫికెట్స్ అండి. సో మనకు అప్లికేషన్ అప్పుడు బేసిక్ డీటెయిల్స్ మాత్రమే అడుగుతుంది, మనకు అప్లోడ్ చేయమని ఎక్కడ అడగదు. కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లో అడుగుతుంది. సో ఏవైతే మీకు 2024 to 2025 అంటే 2024లో అప్డేట్ చేసుకున్నాయి సరిపోతాయి. కానీ మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత వెబ్ కౌన్సిలింగ్లో అన్ని అప్డేటెడ్ అడుగుతారు. అప్పుడు అంటే ఓన్లీ 2025 మీరు అప్లోడ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు 2024 ఏ ఇయర్లో అయితే ఉన్నాయో అవన్నీ సర్టిఫికేట్స్ ఉన్నా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మరీ పాతే ఉంటాయి కొంతమంది దగ్గర, లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణ ఫార్మేషన్ కాకన్నా ముందు ఉంటాయి, అంటే 2013, 12, 10. సో అట్లాంటివి ఉంటే మీరు ఫాస్ట్గా చేంజ్ చేయించుకోండి. సో చాలామంది చేసుకోరు, ఇంటర్మీడియట్ వాళ్ళు కావచ్చు, బీటెక్ వాళ్ళు, బీ ఫార్మసీ, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అయ్యే వాళ్ళు కొంతమంది చేసుకోరు. సో 2014 తర్వాత ఏవైతే మనకు ఉన్నాయో సర్టిఫికేట్స్ అవన్నీ వ్యాలిడ్ అవుతాయి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ కూడా మోస్ట్లీ 2024 ఉన్నా అవి వర్క్ చేస్తుంది. వెబ్ కౌన్సిలింగ్ తర్వాత మీకు 2025 ఉండాలి. ప్రస్తుతానికి అప్లికేషన్ చేసుకోవడానికి ఏం కాదు. లేదు నేను ఇప్పుడు 2025 తెచ్చుకుంటా అంటే 2025 తెచ్చుకోండి. మీరు అప్లికేషన్లో కూడా అదే ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ మీ ఫాదర్కి ఇయర్లీ ఎంత అమౌంట్ వస్తుంది, సో అది 2024 ఉన్నా పర్లేదు, 2025 ఉన్నా పర్లేదు, ఏం కాదు. మీకు వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు అన్నీ అప్డేటెడ్ కావాలి, 2025 మాత్రమే. నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఇప్పుడు ఓన్లీ అప్లికేషన్ ప్రాసెస్ దేనికి, ఎగ్జామ్ తర్వాత కౌన్సిలింగ్కి సంబంధించిన అప్లికేషన్ వేరుంటుంది మళ్ళీ. అదంతా మనకు ఒక 4-5 months తర్వాత ఉండే ప్రాసెస్. అప్పుడు మీకు గ్యాప్ సర్టిఫికేట్, హాస్టల్ పర్పస్ గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. అండ్ వెబ్ కౌన్సిలింగ్ కూడా మీకు ఎక్కడెక్కడ గ్యాప్స్ వచ్చాయి వాటి గురించి, అండ్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేకుంటే మీకు ఈ పాస్ అప్పుడు కూడా అన్నిటికీ యూజ్ అవుతాయి. సో గ్యాప్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోండి. సో గ్యాప్ అంటే ఏం లేదండి, సపోజ్ మీ ఎడ్యుకేషన్ పీరియడ్లో ఎక్కడెక్కడైతే మీరు గ్యాప్ తీసుకున్నారో అక్కడ మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సపోజ్ ఇంటర్ తర్వాత మీరు ఏం చదవలేరు,
ఒక 1 year గ్యాప్ వచ్చింది డిగ్రీకి, ఆ ఇయర్ లైక్ 2024 to 2025 మీకు గ్యాప్ వచ్చింది, లేదంటే 2022 to 2023 గ్యాప్ వచ్చింది, ఆ ఇయర్కి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో గ్యాప్ సర్టిఫికేట్ మీరు ఎంఆర్ ఆఫీస్లో తీసుకోవచ్చు, మీ సేవలో కావచ్చు, జిరాక్స్ సెంటర్లో ఎక్కడైనా ఫామ్ దొరుకుతుంది, వాటికి అటాచ్ చేయండి, జిరాక్స్ సెట్స్ అన్ని ఇచ్చేస్తే ఫాస్ట్గా ఇచ్చేస్తారు. ఇవన్నీ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, మీకు వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు చాలా స్టూడెంట్స్ ఫేస్ అయ్యారు. కొంతమందికి హాస్టల్స్ రాలేవు, కొంతమందికి ఈ పాస్ అప్పుడు అప్లికేబుల్ కాలేదు కొంతమందికి. సో ఇప్పుడే అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో గ్యాప్ సర్టిఫికేట్ అండ్ బ్యాక్లాగ్ వల్ల కూడా మీకు 1 year అయితే మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎందుకంటే డ్యూ టు బ్యాక్లాగ్స్ కావచ్చు, సపోజ్ మీరు 2024లో అవ్వాలి కానీ బ్యాక్లాగ్ వల్ల 2025లో అయింది. సో ఆ 1 year నేను బ్యాక్లాగ్ వల్ల నాకు గ్యాప్ వచ్చిందని తీసుకోవాలి. సో అది గ్యాప్ సర్టిఫికేట్ గురించి. సో గ్యాప్ సర్టిఫికేట్ ఇట్లా తీసుకోవాలి, ఏమేమి సర్టిఫికేట్ కావాలో కూడా వీడియో చేశాను. సో ఆ ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉంటాయండి, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ రెసిడెన్సీ సర్టిఫికేట్. సో రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ అన్నట్టు. సో మనకి ఆధార్ కార్డ్ ఎలా ఉంటుందో ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ మీరు మీ సేవలో తీసుకోవచ్చు. ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎందుకంటే అప్లికేషన్ అప్పుడు అవసరం లేదు, కానీ మీకు వెబ్ కౌన్సిలింగ్ తర్వాత సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత హాస్టల్కి సంబంధించిన లైక్ హాస్టల్ అప్లికేషన్ అప్పుడు మీకు డిస్టెన్స్ పరంగా కావచ్చు, అవి పరంగా మీకు హాస్టల్ అనేది ప్రియారిటీ ఇస్తారు. సో అప్పుడు ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ కావాలి. సో ఇప్పుడే తీసి పెట్టుకోండి. సో ఇప్పుడే అన్ని సర్టిఫికేట్స్ ఒకే రోజు అన్ని అప్లై చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం ఉండదు. సో రెసిడెన్సీ కూడా మీ సేవలోనే ఇస్తారు, జస్ట్ మీ ఆధార్ కార్డ్ ఇచ్చేసి ఫామ్ ఫిల్ చేసి ఇచ్చిస్తారు 1 weekలో. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ. సో స్పెషల్ కేటగిరీ అంటే ఇక్కడ ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, పిహెచ్ కావచ్చు. సో ఇలాంటి క్యాండిడేట్స్ స్పెషల్ రిజర్వేషన్ కింద వస్తారు. సో మీరు కూడా ఈ ఇయర్ ఎవరికైతే ఈ సర్టిఫికేట్స్ లేవో అన్నీ తెచ్చుకొని పెట్టుకోండి. సో దట్ ఇప్పటి నుంచి వచ్చి అన్నీ మనకు అప్లికేషన్లో అప్లోడ్కి ఎవ్వరు అడగరు, జస్ట్ మీ డీటెయిల్స్ అడుగుతారు. కానీ రిజల్ట్స్ తర్వాత వెబ్ కౌన్సిలింగ్లో మాత్రం మీరు అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్స్. సో అప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసి పెట్టుకోవాలి. సో ఇవి ఏవైతే నేను సర్టిఫికేట్స్ అన్నీ చెప్పానో, అప్ టు 10th, అప్ టు ఇంటర్, అప్ టు డిగ్రీ, పీజీ చేస్తే పీజీ, బోనాఫైడ్స్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఇన్కమ్, గ్యాప్ సర్టిఫికేట్, రెసిడెన్సీ, ఆధార్ కార్డు, ఫోటో, సిగ్నేచర్. సో ఏవైతే అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయో అన్ని స్కాన్ చేసి పెట్టుకోండి. సో అన్ని స్కాన్ చేసి పెట్టుకొని మీ మొబైల్లో పెట్టుకోండి. సో ఎవరికైతే ల్యాప్టాప్స్ ఉంటాయో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో పెట్టుకోండి, లేదంటే ల్యాప్టాప్ లేని వాళ్ళు మీ మొబైల్లో మెయిల్ ఐడికి అన్ని ఫొటోస్ సెండ్ చేసుకోండి. సో అన్ని స్కాన్ చేసి పెట్టుకుంటే మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామే కాదు, అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అవే ఫొటోస్, అవే సర్టిఫికేట్స్. సో ఇవన్నీ తీసి పెట్టుకోండి. అండ్ జిరాక్స్ సెట్స్ కూడా ఒక 2-3 అన్నీ తీసి పెట్టుకోండి. కొంతమంది కాలేజీలో ఉంటాయి, కొంతమంది మీ దగ్గర ఉంటాయి ఒరిజినల్స్. సో అన్నీ స్కాన్ చేసి పెట్టుకుంటే మీకు కాలేజీలో ఉన్న మీరు అప్లై చేసుకోవడానికి డీటెయిల్స్ కావాలి. సపోజ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, బీటెక్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, బీటెక్ హాల్ టికెట్, బీటెక్ ఎక్కడ చదివారు, డిగ్రీ ఎక్కడ చదివారు, డిగ్రీలో ఏ కోర్సు. సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు తెలవాలంటే ఆ ఇమేజెస్ అన్నీ మీ ఫోన్లో కావచ్చు, మీ ఈమెయిల్లో కావచ్చు, అన్నీ లేదంటే ఒక జిరాక్స్ సెట్స్ తీసి పెట్టుకోండి. సో ఇవి మనకు సెట్ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, అండ్ సర్టిఫికేట్స్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉంటారో, ఫైనల్ సెమిస్టర్, డిగ్రీ కావచ్చు, బీటెక్, బీఫార్మసీ, బీఎడ్, పీజీ, సో ఏ కోర్స్ అయినా కానీ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి ఇప్పుడే అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. లేదు నేను 1 year తర్వాత చేసుకుంటే అంటే అది మీ ఇష్టం. సో ఎవరైతే పాస్డ్ అవుట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ పర్సూయింగ్ స్టూడెంట్స్ కూడా మీరు అన్ని ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్కి అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. ఒక్క ఎగ్జామ్ మీద డిపెండ్ అవ్వకండి, మల్టిపుల్ ఎగ్జామ్స్ రాయండి. కానీ ప్రిపరేషన్ వచ్చేసి 1 or 2 ఎగ్జామ్స్ మీదే మంచిగా ఇవ్వండి, మిగతా అనేది ఒక సైడ్గా పెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఐడి కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.